యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. ఎఫెస్సి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాము. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులయుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, సమాధానకర్త. మనకు సమాధానకర్త ఎవరు అని మనం చూస్తే ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నవి. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి, అనగా ఎన్ని రకాలుగా మనకు ఇక్కడ చెప్పబడుతున్నదో మనం చూస్తుంటున్నాం. పరదేశులను, వాగ్దాన నిబంధన లేని వారును, దేవుడు లేని ప్రజలునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకమునకు చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి, యేసుక్రీస్తు ప్రభువు ఇలాంటి ప్రజలందరినీ, అనగా దేవునికి దూరంగా ఉన్నవారు, నిరీక్షణ లేనివారు, సహపౌరులు కాక దూరస్తులైన మీకు, మునుపు దూరస్తులైన మిమ్మల్ని తండ్రితో సమాధానపరచటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేయుటకు ఆయన సమాధానమై ఉన్నాడని దైవ వాక్యం సెలవిస్తుంది. మరి నిజంగానే మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకమున కరుదించి తన ప్రాణ త్యాగము చేసి మనము తండ్రితో ఏకం కావాలని సమాధానపరచడానికి ఇరువురి మధ్యలో ఉన్న గోడని పడగొట్టి మనల్ని ఏకం చేసినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. మనం చూసినట్లయితే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దూరస్తులము, పరజనులము, నిరీక్షణ లేని వారము, దేవుడు లేని వారమై ఉండినప్పుడు మరి యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకమునకు వచ్చారు. ఎందు గురించి అనంటే తండ్రితో నిన్ను నన్ను మనలందరినీ ఏకం చేయుటకు ఆయన సమాధానకర్తగా భూలోకమునకు అరుదించినట్లు మనం చూస్తుంటున్నాం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి తండ్రికి మనకున్న మధ్య గోడను పడగొట్టి సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. కనుక మీరు దూరస్తులైనను ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. ఎందుకంటే మనల్ని సమాధానపరచుటకు సమాధానకర్త మన మధ్యలో సంచరించాడు. అది మనం చూడొచ్చు. మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను అని ముందుగానే ప్రభు జన్మమునకు ముందు ప్రకటించిన ప్రవక్తల ప్రవచనములు మనం చూస్తాం. కనుక సమాధానకర్త ఏం చేశాడు అని మనం చూస్తే నిరీక్షణ లేని మనలను, దూరస్తులైన మనలను ప్రభువు సంధి చేసి మనలందరినీ తండ్రితో ఏకం చేయడానికి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన యవన రక్తాన్ని దారపోసి ఆ రక్తము ద్వారా శుద్ధీకరించుకొని మనకు తండ్రికి మనకు మధ్యలో ఉన్న గోడను పడగొట్టినట్టు మనం చూస్తుంటున్నాం. మన సమాధానమై ఉండియు మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా ద్వేషమును, పాప దోషమును, ద్వేషమును పడగొట్టి, అనగా విద్రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు, యేసుక్రీస్తు ప్రభు తన శరీరమందు ఏం చేశాడట? కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను.
అనగా మనలందరినీ తండ్రితో ఏకం చేయడానికి విధిరూపకమైన దోషము, ద్వేషము, పాప దోషములు అన్నీ కూడా తన శరీరమందు, మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రభుల వారు మన పాప దోషముల నిమిత్తము తన శరీరాన్ని అప్పగించినారు. సంపూర్ణంగా సమర్పించుకున్న ప్రభువుని మనం చూస్తున్నాం. నీవు నేను తండ్రితో సమాధానంగా మనము తండ్రితో ఏకముగా ఉండాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరాన్ని అప్పగించారు. తన శరీరము నలగగొట్టబడింది, తన శరీరము పైన ఉమ్మివేయబడింది, తన శరీరము పైన భయంకరమైనటువంటి ఆటుపోటులు ఎదుర్కొని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను తండ్రితో ఏకం చేసినట్టు చూస్తుంటున్నాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకమునకు ఎందుకు వచ్చాడంటే ఆయన సమాధానకర్త, మనల్ని సమాధానపరచడానికి వచ్చినట్లుగా మనము చూడవచ్చు. అలాగే మనము న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనంలో కనుక ఒక్క మాటను చూసినట్లయితే అక్కడ గిద్యోను విషయంలో దేవుడు మరి ఆయనకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన మాటని మనం చూస్తాం. గిద్యోను ఏం చేస్తాడు అనంటే తోడై ఉన్న దేవునికి బలిపీఠం కట్టించి అక్కడ మనం ఒక మాటని చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుతాను. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావమని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియెజ్రీయుల ఓప్రాలో ఉన్నది. నేటి వరకు ఉన్నటువంటి అక్కడ ఏమని పెట్టాడు అని అంటే యెహోవా నామమున బలిపీఠము కట్టి సమాధానకర్తయని పేరు పెట్టాను. యెహోవాకు పేరు పెట్టిన పేరు అనగా తనకు తోడై ఉన్న దేవుని కొరకు బలిపీఠము కట్టి సమాధానకర్తయని, అనగా యెహోవాయే షాలోమ్ అని, యెహోవాయే శాంతి అని, మనకు సమాధానకర్తయని పేరు పెట్టినట్టుగా చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా ఆయన జన్మమునకు ముందే ప్రవక్తలు ప్రవచించిన ప్రకటన అది చూసాం మనం. అనగా సమాధానకర్తయగు అధిపతి అని మనము చూసాము. ప్రభువుకు పెట్టినటువంటి పేరులు లేదా బిరుదులు, లక్షణములు అవన్నీ కలిగి ఉన్నటువంటి ప్రభువు, ఆ సమాధానకర్త ఎఫెస్సి పత్రికలో మనం చదువుకున్నాం. నిరీక్షణ లేని మనము, ప్రభువుకు దూరముగా ఉన్నటువంటి మనకు, విశ్వాసము లేని మనకు ఆయన ఏం చేశాడంటే తన శరీరమందు పాప దోషములనన్నింటినీ భరించి సహించి మనల్ని సమాధానపరిచాడు. ఎవరితో అనంటే తండ్రితో సమాధానపరిచినట్లుగా చూస్తుంటున్నాం. అందుకే ఆయనని సమాధానకర్త అని మనము పిలవడం చూస్తాము. నీవు నేను కూడా మనకు సమాధానకర్త అయి ఉన్నాడు అని గమనించి ఆ సమాధానకర్త ఎందుకొరకు ఈ భూలోకమునకు అరదించి మన పాప దోషములను తన శరీరము పైన వేసుకొని నలగొట్టబడి ఆ రక్తం చేత శుద్ధి చేయబడి తండ్రితో ఏకం చేయబడటానికి, ఉభయులను ఏకపరచటానికి తండ్రికి మనకున్న మధ్య గోడను పడగొట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అది యేసుక్రీస్తు ప్రభు మనల్ని సమాధానపరచువాడు అని మనం గ్రహించాలి. మరి అలాగే చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కూడా చూద్దాం. 19-20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిల్వ రక్తము చేత సంధి చేసి, ఆయన యందు సర్వ సంపూర్ణత, దేవుడు చేసిన సర్వ సంపూర్ణత ఆయన యందు నిలబడవలనని, అనగా నివసింపవలనని ఆయన సిల్వ రక్తము చేత సంధి చేశాడు. సర్వ సంపూర్ణత దేవుని సృష్టి అయి ఉంటున్నది. అందులోని నీవు నేను మనము దూరస్థులముగా ఉన్నప్పుడు సమీపస్థులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకమునకు వచ్చి తను తండ్రితో నిన్ను నన్ను ఏకం చేయడానికి తన శరీరాన్ని అప్పగించినట్లు చూస్తుంటున్నాం. అందుకే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిల్వ రక్తము చేత, సిల్వలో కార్చిన రక్తము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని సమాధానపరచటానికి ఆయన తన శరీరమును నలగొట్టుకొని సిల్వలో రక్తం కార్చారు. ఆ రక్తము చేత సంధి చేసి ఆయన
ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. తండ్రికి ఇష్టమైనది కుమారుడు నెరవేర్చినట్లుగా చూస్తుంటున్నాం. పరలోకమందైనను భూలోకమందైనను సమస్తమును కూడా ఆ సర్వ సృష్టికర్త తన యందు నివసింపవలనని తండ్రికి ఇష్టం. అందు గురించే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి ఇష్టమైన తన సర్వ సంపూర్ణతను తండ్రి కొరకు నెరవేర్చినట్లు చూస్తుంటున్నాం. అందులో నీవు నేను కూడా ఉన్నాము. కనుకనే ఇక్కడ మనం చూస్తే పరలోకమందున్నవైనను వాటన్నింటినీ, భూమి అందైనను పరలోకమందైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త. కనుకనే ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాట సమాధానకర్త. ఈ రోజుల్లో మనం ఎన్ని ప్రేయర్స్ చేసి విడిచిపెడితే ప్రయోజనం లేదు. కానీ మన సమాధానకర్త నా కొరకు ఏం చేశాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, తన యవ్వన శరీరమును అప్పగించాడు. ఆయన సిలువలో రక్తం కార్చాడు. మన పాప దోషములన్నింటినీ ఆయన భుజస్కంధాలపై మోసి మన పాప దోషములన్నింటినీ కూడా తుడిచివేసి తండ్రితో సమాధానము పరచటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ సమాధానకర్త అయిన దేవుడు ఆయన జన్మమునకు ముందే ప్రకటించినట్లు మనం చూస్తుంటున్నాం. ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఆయన అధిపతిగా ఉన్నాడు. అందు గురించే భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అత్యున్నత సింహాసనము విడిచిపెట్టి భూలోకమునకు అరుదించి నిన్ను నన్ను సమాధానపరచటానికి తండ్రికి ఇష్టమై ఉన్నది కనుక కుమారుడు సమస్తమును నెరవేర్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుమారుడిని చూస్తున్నాం. ఆయన పేరే సమాధానకర్త. కనుక బైబిల్లోని బంగారు మాట సమాధానకర్తను నిరంతరము మనము స్తుతించి గణపరుచుకొని మన హృదయాల్లో భద్రపరుచుకొని, తండ్రి నా కొరకు ఎంతో ఇష్టడై ఉండి నన్ను ప్రేమించి నేను ఆయనతో ఆయన నాతో కలిసి ఉండటానికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని భూలోకమునకు పంపి సమాధానపరిచిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును నిరంతరము స్తుతించే కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.